కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగట్టడం వల్లే కక్ష కట్టి కేసులు పెట్టారు అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జైలుకు వెళ్లి వచ్చినా వెనక్కి తగ్గేది లేదు అని రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాము అన్నారు. వైఎస్ జగన్ను మళ్లీ సీఎంని చేసేందుకు కృషి చేస్తాము అంటున్న కాకానితో మా ప్రతినిధి రవీందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపు 86 రోజుల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చారు. ప్రస్తుతాన్ని మనతో ఉన్నారు. సార్, మీ మీద పెట్టినటువంటి కేసుల గురించి మీరేం చెప్తారు? దాదాపు 86 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. మీ ప్రత్యర్థులు కావాలని పెట్టించారా? ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ అండి. అంటే నా మీద 14 కేసులు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 కేసులు నమోదు చేశారు. అన్నీ కూడా బోగస్ కేసులు. ఎప్పుడెప్పుడో జరిగినటువంటి ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి కేసుల్లో మళ్ళీ రీఓపెన్ చేసి దాని మీద పునరుచ్చారణ చేస్తామని చెప్పి కేవలం నన్ను నిందితుడిగా చూపించడానికి, నన్ను ఇరికించడానికి చేసినటువంటి ప్రయత్నాలు. ఎందుకని కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఈ స్థాయిలో కేసులు పెట్టడం, జైలు జీవితాన్ని అనుభవించేలా చేయడం కారణం ఏంటి? వెనక ఏదైనా కుట్ర జరిగింది అనుకుంటున్నాను. ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఆ ప్రశ్నించేటువంటి వ్యక్తుల్ని జైల్లో పెట్టేస్తే వాళ్ళు భయపడిపోతారు. ఇంకా వాళ్ళు మాట్లాడడం మానేస్తే ఆయన మన ఇష్ట ప్రకారం దోపిడీకి పాల్పడవచ్చు అని చెప్పి ఆయన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నా ప్రత్యర్థిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన కొడుకు రాజగోపాల్ రెడ్డి, వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు మీద ఏదో ఒక విమర్శలు చేయడం, గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే జైల్లో అంటే మనం సంపాదించుకోవడానికి ఇక్కడ స్థానికంగా అడ్డుకట్టి వేసేటువంటి వాడు ఎవడు ఉండడం, మన ఇష్టారాజ్యంగా దోపిడీ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో అందరూ కలిసి చేసినటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు. సిబిఐ విచారణ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రోత పత్రికలన్నీ రకరకాలుగా రాసేసే, శిక్ష కూడా వేసేసి నాకు ఇన్ని సంవత్సరాలు శిక్ష వేస్తారు, ఇట్టేస్తారు, అదేదో ఒక కేసు చెప్పి ఆ కేసును ఉదాహరించి రకరకాలైనటువంటి చెప్పారు. తీరా చూస్తే సిబిఐ నాకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. నా పోరాటం గతంలో ఉన్నదానికన్నా రెట్టింపు స్థాయిలో ఉంటుందనేటువంటిది మాత్రం స్పష్టంగా చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. సో ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో మరింత దూకుడు మీద తాను రాజకీయం చేయబోతున్నాను, ప్రజా పోరాటాలు కూడా చేయబోతున్నానని కాకాని చెప్తున్నారు. అట్లాగే ఈ పెట్టినటువంటి కేసులు ఏ ఒక్కటి కూడా ఖచ్చితంగా కోర్టుల ముందు నిలబడు అనేటువంటి ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు.